నిన్న కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు శంకారావం అనేటువంటి కార్యక్రమం ద్వారాగా కురుపాం నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టినటువంటి సందర్భంగా నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర అభ్యంతరకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే లోకేష్ గారు మీటింగ్ ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి వర్డ్ ప్రతి సెంటెన్స్ కూడా అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్ళారు. అసలు ముందుగా లోకేష్ గారు అసలు ఆయన ఏ జిల్లాలో మీటింగ్ పెట్టారన్నది కూడా మరచిపోయి ఇది పార్వతీపురం మన్యం జిల్లా అని కనీసం సంబోధించకుండా విజయనగరం జిల్లా అని చెప్పి అసలు మన జిల్లా పేరును కూడా సంబోధించకుండా ఉన్నందుకు నిజంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిగ్గుపడాలి. ఎందుకు అనంటే ఎన్నో దశాబ్దాల కళ పార్వతీపురం మన్యం జిల్లా. అటువంటి పార్వతీపురం మన్యం జిల్లాని ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనకంటూ ఈరోజు ఒక జిల్లా పేరు ఉన్నప్పటికీ, మనకంటూ ఒక జిల్లా ఉన్నప్పటికీ ఆ జిల్లా పేరు కూడా సంబోధించలేదు అని అంటే మీరందరూ కూడా సిగ్గుపడాలి. దీన్ని చూస్తే భయం వేస్తుంది. ఏంటి అని అంటే ఒకవేళ వీళ్ళు జిల్లాని మార్చేస్తారేంటో, వీళ్ళు జిల్లాని మార్చేసే ఉద్దేశం ఉందేంటో అని అనిపిస్తుంది ఆయన మాటల్లో చూస్తుంటే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తే తల వేయ ఒక్కలవుతుంది, ఆయనకు ఒక శాపం ఉంది అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం మీరందరూ కూడా చూశారు. జనరల్గా మేము ఒక మాట చెప్తూ ఉంటాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హామీల్ని కాపీ కొడతారు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని కాపీ కొడతారు అని చెప్పేసి మేము ఎప్పుడూ అంటుంటాం. చివరికి ఈరోజు డైలాగులను కూడా కాపీ కొడుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఎన్నో సందర్భాల్లో అన్నటువంటి మాట ఇది. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే తల వెయ్యి ఒక్కలవుతుంది అన్న శాపం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో అన్నారు. అంటే ఈరోజు ఆ డైలాగును కూడా కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలకు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటే ఎంత దారుణం అనంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో 99% ఈరోజు హామీలను నెరవేర్చి, ఈ హామీలు మేము నెరవేర్చామా లేదా అన్నది మీరే చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పి ప్రతి ఇంటికి పాంప్లెట్ పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల దగ్గరికే మీ మేనిఫెస్టో మా మేనిఫెస్టోలో 99% హామీలు మేము నెరవేర్చామా లేదా అన్నది మీరే టిక్ పెట్టండి అని ప్రజల దగ్గరికి మా మేనిఫెస్టోని పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ తెలుగుదేశం 2014 ఎలక్షన్కి ముందు తెలుగుదేశం వారు 600 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్లలో మేనిఫెస్టో ఎక్కడ వెబ్సైట్లో కూడా కనిపించలేదు. అంటే వెబ్సైట్లో నుంచి కూడా మేనిఫెస్టోని తీసేశారు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మీరు ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి వెబ్సైట్లో నుంచి తీసేసినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ వారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో కొన్ని హామీల గురించి మనం మాట్లాడుకుందాం. డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలకి మోసం చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే
3,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఎగనామం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. 2014 మేనిఫెస్టోలో కూడా ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మీరు మోసం చేయలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఈరోజు 44 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ద్వారాగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 30 లక్షల ఇళ్ల పట్టాలు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం 30 ఇళ్ల పట్టాలైనా ఇచ్చారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 19,000 కోట్ల రూపాయలని చేయూత రూపంలో మహిళలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 88 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెలకు 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 99% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసి ప్రజలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో నెంబర్ 3 గురించి మాట్లాడారు. జీవో నెంబర్ 3 విషయంలో కనీసం మీరు అప్పీల్కి వెళ్ళలేదు అని చెప్పేసి లోకేష్ గారు నిన్న చెప్పడం జరిగింది. అంటే గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో 2000లో వచ్చినటువంటి జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలనే ఏదైతే జీవో ఉందో ఆ జీవోని ఏదైతే సుప్రీంకోర్టు 22/4/2020లో కొట్టేయడం జరిగింది. కొట్టేసిన వెంటనే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పీలు వేయలేదని చెప్పారు కాబట్టి మేము అప్పీలు వేసాము. ఆ అప్పీల్ నెంబర్తో కలిపి మీకు చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పీల్ నెంబర్ 3609/2002 విత్ 7040/2002 అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రివ్యూ పిటిషన్ ఏదైతే ఉందో రివ్యూ పిటిషన్ కూడా వేసామని చెప్తున్నాం కదా. డైరీ నెంబర్ 14598/2020 అంటే మీరు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అప్పీలు కూడా వేయలేదని అన్నారు కాబట్టి అంటే మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చారో దాన్ని మీరు ఎలాగా ఇచ్చేశారన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అని చెప్పేసి చాలా దారుణమైనటువంటి మాటలు ఎన్నో సందర్భాల్లో మీ నోటికి వచ్చే మాట జగన్ గారు ఒక సైకో అని చెప్పడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి డీబీటీ ద్వారాగా 2,53,000 కోట్ల రూపాయలని నేరుగా వారి ఖాతాల్లో మధ్యవర్తిత్వం లేకుండా రూపాయి లంచం లేకుండా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకి సంక్షేమం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు, ప్రతి హామీని నెరవేర్చాలి అని చెప్పి ఎన్ని ఇబ్బందులు పడైనా సరే కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా ఆర్థిక పరిస్థితి బాగోపోయినా కరోనా టైంలో ఏ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయలేనటువంటి సిచ్యువేషన్లో కూడా అంత ఆర్థిక లోటున్న పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని చెప్పి ప్రతి ఒక్క హామీని నెరవేర్చి కరోనా టైంలో
పేదలందరికీ అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సైకో అని సంబోధించడం ఈరోజు ప్రజలు గమనిస్తున్నారన్నది మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్తున్నారు కదా. అసలు గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే గుర్తొచ్చే ఒక్క సంక్షేమం గురించి చెప్పండి. పేదవాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు మేలు జరిగిందని ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు మీరు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు, రైతు రుణమాఫీ చేస్తానన్నారు. రైతు రుణమాఫీ 80,000 కోట్లు, రైతు రుణమాఫీ 80,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టి రైతుల్ని నట్టేట ముంచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలు డ్వాక్రా అక్కచెల్లెల్ని ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్, సి గ్రూప్ నుంచి డి గ్రూప్, ఎన్పిఎల్గా మారిపోయే దుస్థితికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తుంగలో దొక్కి ప్రజల్ని 4.5 ఏళ్ల పాటు కనీసం పేదవాడి వైపు కూడా చూడకుండా కేవలం ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ అని చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు మభ్యపెట్టారు కాబట్టే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే, ప్రజల్ని మోసం చేశారు కాబట్టే 2019 ఎలక్షన్లో 23 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు అన్నది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సంక్షేమానికి పెద్దపీట వేస్తే మీకెందుకు 23 సీట్లు వస్తాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీకొట్టి తెలుగుదేశం పార్టీని మూలను ఎందుకు కూర్చోబెట్టారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే అంటున్నారు, డిఎస్సి అంటున్నారు, ఉద్యోగాలు తీయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏదైతే గ్రూప్స్ నోటిఫికేషన్ గురించి మాట్లాడారు కదా, మా హయాంలో 2 నోటిఫికేషన్లు పూర్తి చేసి 3వ నోటిఫికేషన్ ఇచ్చాం. మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం గ్రూప్స్ ద్వారా ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి మీరు సమాధానం చెప్పండి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము 6,100 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు ఎగ్గొట్టినటువంటి 98 డిఎస్సి 2008, 2018కి సంబంధించినటువంటి 17,000 ఉద్యోగాలను కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారన్నది మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని అన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలోనే 10,000 పైచిలుకు సచివాలయ ఉద్యోగాలకి నేను దగ్గరుండి వాళ్ళకి జాయిన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నియామక పత్రాలని నా చేతుల మీదుగా మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క విజయనగరం జిల్లాలోనే, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 10,000 ఉద్యోగాల పైచిలుకు. ఈరోజు రాష్ట్రంలోని 2 లక్షల పైచిలుకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గతంలో 1,70,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? నిరుద్యోగులను మోసం చేసింది మీరు కదా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 1,00,00,000 మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4.5 ఏళ్ల పాటు నిరుద్యోగులకు రూపాయి అయినా సరే మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మళ్ళీ కొత్తగా 20 లక్షల ఉద్యోగాలట, లేకపోతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అట. అసలు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తానని గతంలో ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు ఇచ్చారు, అది కూడా ఇచ్చిందంతా 1,000 రూపాయలు. మీరు ఇస్తానన్నదంతా 2,000 రూపాయలు. మోసం చేయలేదా నిరుద్యోగుల్ని? నిరుద్యోగ భృతి ఇస్తానని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయలేదా? మోసం చేసింది మీరు కాదా? తెలుగుదేశం వారు కాదా నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో
ఉద్యోగాల గురించి అసలు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అడగలేదు అని చెప్పన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. జీవో నెంబర్ 3 గురించి మాట్లాడారు. జీవో నెంబర్ 3 అన్నది రద్దు చేస్తే అప్పీల్ చేయలేదని అబద్ధం ఆడారు. మేము అప్పీల్ చేసామని కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ పిటిషన్ వేసామని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్పింది అబద్ధం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగాలు అన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఇవ్వడం జరిగింది. సపోజ్ నా కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, సుమారుగా 400 పైచిలకు పిల్లలు సచివాలయ ఉద్యోగాల ద్వారా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు గిరిజన ప్రాంతంలో. మీ హయాంలో ఖాళీగా చదువుకొని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి పీజీలు చేసి ఖాళీగా తిరిగినటువంటి పిల్లలు నిరుద్యోగులు ఈరోజు మా ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళకి సచివాలయ ఉద్యోగాలు వచ్చి చక్కగా ప్రజలకు సేవ చేసుకుంటూ పనిచేస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలన్న ఆలోచన ఏ జీవో లేకపోయినా, గిరిజన ప్రాంతాల ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలన్న పర్టికులర్ జీవో ఇది లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి జీవో లేకపోయినా కూడా గిరిజన ప్రాంతాల ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చారు. ఇది కాదని మీరు ఎవరైనా చెప్పగలరా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాగేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఇందాక చెప్పాను 2,53,000 కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కి పేదవారికి సంక్షేమ రూపంలో వాళ్ళని ఆదుకున్నటువంటి సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2,53,000 కోట్లు. మీరు ఎంత సంక్షేమం ప్రజలకు ఇచ్చారో ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? మేము ఇదిగో ఈ పలానా వ్యక్తికి ఆధార్ నెంబర్తో కలిపి ఈ పథకం ద్వారాగా ఇంత డబ్బు ఇచ్చామని చెప్పి మా బడ్జెట్ మేము చూపిస్తున్నాం కదా. మీరు సేమ్ కొంచెంలో దగ్గరగా సేమ్ బడ్జెట్ కొన్ని వేల కోట్లు తేడాతోటి మీ బడ్జెట్కి సంబంధించినటువంటి నిధులు పేదవారి సంక్షేమం కోసం ఇదిగో ఇది డేటా అని చెప్పి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మీరు చెప్పగలరా? దానికి మీరు చర్చకు సిద్ధమా? మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఏ పేదవాళ్ళకి ఏ సంక్షేమం చేశారని మీరు చెప్పగలరు. కానీ ఇదిగో మేము సంక్షేమం చేశాము, 2,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారాగా మేము సంక్షేమం చేశాము, ఇదిగో మా దగ్గర ఈ డేటా ఆధార్ నెంబర్తో కలిపి అని మేము చెప్పగలుగుతున్నాం. మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఏంటది కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు, నెక్స్ట్ ఏమో పెట్రోల్ ఛార్జీలు పెంచేస్తున్నారు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయనంటే పక్క రాష్ట్రం కదా ఒరిస్సా. వెళ్దాం రండి తెలుగుదేశం నాయకులు, వెళ్దాం రండి అందరం కలిపి. అక్కడ పెట్రోల్ ధర ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, నిత్యావసర సరుకులు అక్కడ ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి చూద్దాం. నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ ధరలు అనేవి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు అన్నది కూడా మీకు తెలుసు. కానీ బురద జల్లాల. మీరు ఒక హామీ ఇవ్వగలరా? మేము వస్తే ఎప్పుడు మా చిన్నప్పుడు పెట్రోల్ ధర 20 రూపాయలు ఉండేది, 30 రూపాయలు ఉండేది, అంత మేము చేసేస్తాం పెట్రోల్ ధర అని హామీ ఇచ్చేయండి. అయితే నిత్యావసర ధరలు ఈరోజు నూనె ధర ఎంత ఉంది, మేము 50 రూపాయలకి ఇచ్చేస్తాం హామీ ఇవ్వండి. ఎందుకు? అలాగే షర్మిల గారు గురించి ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ పేటీఎం బ్యాచ్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ షర్మిల గారి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టం వచ్చినటువంటి పోస్టులు, ఆవిడని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టింది మీ టీడీపీ వాళ్ళు కాదా? గతంలో వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా ఆవిడ ఇచ్చారు కదా. దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు కపట ప్రేమ చూపిస్తారా? కళ్ళబొల్లు మాటలు మాట్లాడతారా? అలాగే కురుపాంలో ఏం అభివృద్ధి జరిగింది?
2 సార్లు గెలిపించారు, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని మీరు అన్నారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే లేదు అని అక్కడ సమాధానం. మీరు పెట్టిన మీటింగ్ ఏంటి? శంకరరావు కార్యకర్తలను ఉద్దేశించి కదా మీటింగ్ పెట్టింది, ప్రజలను ఉద్దేశించి కాదు కదా మీటింగ్ పెట్టింది, బహిరంగ సభ కాదు కదా, మీ మీటింగ్ వచ్చింది ప్రజలు కాదు కదా. మీ జీవితాలు ఏమన్నా మారినాయి అని తెలుగుదేశం కార్యకర్తలను అడగడం ఏంటి? మారలేదని వాళ్ళు చెప్పడు. మరి వాళ్ళు మారలేదు అని చెప్పకపోతే ఎస్ పుష్పశ్రీవాణి వచ్చి మా జీవితాలు మారిపోయని చెప్తారు మీ కార్యకర్తలు. ఈరోజు మా నియోజకవర్గంలో మేము పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఈరోజు సంక్షేమం అందిస్తున్నాం. మేము గర్వంగా చెప్పగలం. మీ మండల కన్వీనర్లకి, మీ ఎంపీపీలకి, మీ జడ్పీటీసీలకి, మీ జిల్లా పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీ చూడకుండా, రాజకీయం చేయకుండా, మా దగ్గరికి పిలిపించుకోకుండా ప్రతి సంక్షేమాన్ని అందించామన్నది వాస్తవం. కాదు అని చెప్పండి. కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కాదు అని చెప్పండి. మా పలానా మండల కన్వీనర్కి అన్నారు, ఎక్కడొచ్చింది మా మండల కన్వీనర్కి అని చెప్పండి. గతంలో పనిచేసిన ఎంపీపీలకి, జడ్పీటీసీలకు కూడా మేము చేశామని చెప్తున్నాం. చేయలేదని చెప్పండి, రాలేదు అని చెప్పండి. మా నాయకులకి మీరు ఎక్కడ ఇచ్చారు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పండి. చెప్పగలరా? మా దగ్గర సాక్ష్యాలతో కలిపి ఉన్నాయి, ఆధార్ నెంబర్లు, డేటాతో కలిపి మా దగ్గర ఉంది. మీ తెలుగుదేశం వారికి కూడా మేము పథకాలు ఇచ్చాము. మీరు అడిగారు కదా ప్రశ్న, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందండి? ఎస్, కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అందించి వారి జీవితాల్లో మార్పు తెచ్చామని చెప్పి గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నిజంగానే ఈరోజు సంతోషం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, ఇంకేంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఒకటొకటి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏం చెప్పారు లోకేష్ గారు? ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేసేస్తున్నామంట. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంత రాంగ్గా ఇచ్చారనంటే, మేము ఈరోజు సవాల్ విసురుతున్నాం, మీడియా ముఖంగా సవాల్ విసురుతున్నాం. మీరు కానీ ఈ కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ టీడీపీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ పలానా మండలంలో కానీ, లేకపోతే పలానా పంచాయతీలో కానీ, లేకపోతే పలానా గ్రామంలో కానీ సో అండ్ సో సర్వే నెంబర్, లేకపోతే సో అండ్ సో పర్సన్ భూమిని పుష్పశ్రీవాణి గారు కానీ, పరీక్షిత్ రాజు గారు కానీ కబ్జా చేశారని ఒక్క ప్రూఫ్ చూపించండి. సవాల్. కురుపాం నియోజకవర్గంలో ఉన్న ఏ టీడీపీ నాయకుడికైనా మేము సవాల్ విసురుతున్నాం. ఒక్క ప్రూఫ్, పాలానా భూమి ఒక సెంటైనా కబ్జా చేసామని. అలాగే ఇసుక మాఫియా అట, ఇసుక నేనట, మా పరీక్షిత్ రాజు గారు, మా మరిది రమేష్ గారు, మేము ముగ్గురం కలిపి రేట్లు పెంచామట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరే అంటుంటారు ఇసుక సెంట్రలైజేషన్ అది ఇదని మీరే అంటారు. మళ్ళీ మీరే మేము రేట్లు పెంచేసి అమ్మేస్తున్నాం అని అంటారు. ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ పంచాయతీలకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి. ఇసుక సంబంధించి ఎమ్మెల్యే గారి హస్తం ఏమైనా ఉందా? ఈవెన్ నా ఇంటికి కూడా ఇసుక నేను చలానా కట్టి తెచ్చుకున్నా, నా దగ్గర స్లిప్పులు కూడా ఉన్నాయి. మా ఇంటికి కూడా నేను ఇసుక చలానా కట్టి తెచ్చుకున్నా. ఎప్పుడైనా పొరపాటున మా కార్యకర్తలు ఎవరైనా ఇసుక పట్టుకెళ్తే అవే పోలీసులు పట్టేస్తున్నారు, అంత స్ట్రిక్ట్గా ఉంది, సెబ్ వారు పట్టేస్తున్నారు. మేము ఫోన్ చేసాం చాలా సందర్భాల్లో, ఇంటి కోసం పట్టుకెళ్తున్నారండి పేదవాళ్ళని. అంత స్ట్రిక్ట్గా సెబ్ నిర్వహిస్తుంది ఈరోజు ఇసుకకు సంబంధించినటువంటిది విషయంలో.
అటువంటిది మేము ఇసుక మాఫియా చేస్తాం. అసలు మాకు సంబంధం ఉందా? ఒక్క ట్రాక్టర్ ఇసుకైనా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేసి రీచ్ నుంచి పట్టుకెళ్ళిపోయారని ఒక కంప్లైంటో లేకపోతే ఒక ఆరోపణో, లేకపోతే అక్కడ రీచ్ల దగ్గర ఉన్నటువంటి పంచాయతీలు ఎవరితోనైనా మీరు చెప్పించగలరా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్ముకున్నామంట. ఇది ఇంకా పెద్ద జోకు. ఇప్పటి వరకు లోకేష్ గారు చెప్పినవన్నీ జోకులే, ఇది ఇంకా పెద్ద జోకు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్ముకున్నామా? ఉద్యోగాలు అమ్ముకున్నామా? పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు ఉద్యోగాలు అమ్ముకున్నారా? ఇంతకన్నా పెద్ద నింద ఉండదేమో. ఈరోజు ఒక్క అవినీతి మచ్చ కూడా లేనటువంటి నాయకత్వం మేము ఇక్కడ చేస్తున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి పరిపాలన, మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితులు ఈరోజు మా నాయకత్వం ఇక్కడ జరుగుతుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్మేసుకున్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్మేసుకున్నాము. ఏదో ఒక ప్రూఫ్ చూపించండి. పలానా వాళ్ళకి ఇది ఈ ఉద్యోగం మీరు ఎంత తీసుకున్నారని చెప్పగలరా? నిజంగా వాస్తవాలు అయితే ఇగో సో అండ్ సో పలానా పర్సన్ మీరు ఇది తీసుకోలేదా, ఇలా చేయలేదా అని మాట్లాడతారు. అంటే చెప్తున్నాం కదా, ఒక బురద చల్లడం, మేము బురద చల్లుతో మీరు తుడుచుకోండి అన్న చందంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే కనీసం వెరిఫై కూడా చేయకుండా స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చింది ఆయన చదివేశారు. పరీక్షిత్ రాజు అని పలకడం రాలేదు, ప్రక్షిత్ రాజు అన్నారు ఆయన. అంటే కనీసం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఒకసారి కూడా ఆయన చదవాలి, డైరెక్ట్గా అక్కడ చదివేశారు. ఆంటీ అని సంబోధించారు. మళ్ళీ పాపం 5 నిమిషాలకి ఏం గుర్తొచ్చిందో చెల్లెమ్మ అన్నారు. ఆంటీ అని మీరు అన్నారు, చెల్లెమ్మ అని మీరు అన్నారు. మహిళా లీడర్లని చంద్రబాబు నాయుడు గారు వెహికల్కి అటుపక్క ఏలాడదీసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ పార్టీలో ఉంది. మహిళలకి అలాంటి గౌరవం మీ దగ్గర ఉంది. అలాంటి మీ దగ్గర గౌరవం లేకపోతే హుందాతనమైనటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే మహిళలను ఎప్పుడు కించపరిచేది మీరు, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కేది మీరు, మహిళల హామీలు నెరవేర్చుకుని మోసం చేసేది మీరు. మీ నాయకులకే కనీస గౌరవం ఇవ్వనటువంటి మహిళా నాయకులకు కానీ ఎవరికి కనీస గౌరవం ఇవ్వనటువంటి మీరు, మీ దగ్గర హుందాతనమైనటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తే మా తప్పది. ఇంతకన్నా మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. మీకన్నా చిన్న వయసు, నాకు తెలిసి మీ భార్య వయసు ఉంటుందేమో, నాది 1-2 సంవత్సరాలు అటు ఇటు. అటువంటి నన్ను పట్టుకొని మీరు ఆంటీ అని సంబోధించారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అలా మాట్లాడ్డాన్ని. అలాగే మా మరిది రమేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు శాండ్కి సంబంధించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏంటవి పనులు, ఐటీడీ పనులు కానీ ఆర్ఎండ్బి పనులు కానీ ఏవైనా అట మా మరిది గారే చేసేస్తున్నారు. చెప్పమని చెప్పండి అధికారులు, వాళ్ళు మరిది చేశారు అని. స్టార్టింగ్లో కొన్ని ఐటీడీ వర్కులు చేశారు, కాంట్రాక్టులు ఎవరు రాకపోతే ఆయన పాపం అప్పు చేసుకొని తెచ్చి పని చేశారు. పని చేయడం తప్ప, రోడ్డు పని చేయడం తప్ప, ట్రైబల్ ఏరియాలో ఎవరు రాకపోతే ఆయన వచ్చి చేశారు. తప్పే ఉంది. ఆర్ఎండ్బి పనులు, ఐటీడీ పనులు, ఎన్ఆర్ఈజెస్ పనులు, అన్ని పనులు అట స్టార్టింగ్లో చేశారు. ఇప్పుడు అసలు ఎందులో కూడా సరిగ్గా ఆయన ఏ వర్క్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. అంటే గుడ్డగాల్చి మొహం మీద వేయాలా, ఏదో ఒక ఆరోపణలు చేయాలా? 3 ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో మీరు ఒక పుష్పశ్రీవాణి గెలిపించారు, కానీ పరీక్షిత్ రాజు, రమేష్ గారు, వీళ్ళు 3 ఎమ్మెల్యేలు అట. కేక్ కట్ చేసి పంచుకున్నారు. పాతపట్నంలో ఇవే విమర్శలు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, కేక్ పంచుకున్నారు. పాల్కొండలో అదే ఆరోపణ, ఇక్కడ అదే ఆరోపణ, ఎక్కడికి వెళ్ళినా అదే ఆరోపణ. ఇప్పుడు స్టేట్ వైడ్ ఇష్యూస్ అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఒకటే ఉంటుంది.
ప్రతి నియోజకవర్గంలోని ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు, అవే విమర్శలు ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళినా ఈ విమర్శలు, ఈ ఆరోపణలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నెత్తి మీద జల్లాల, వాళ్ళ మీద బురద జల్లేయాలన్న ఆలోచనే కదా ఇది. అసలు పరీక్షిత్ రాజు గారు కానీ, రమేష్ బాబు గారు కానీ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరంటే పుష్పశ్రీ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ ఏంటి ఆవిడ ఎమ్మెల్యే అయినా వీళ్ళు పని చేస్తున్నారా, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అంటే ఎక్కడైనా చెప్తారా? నిజం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాము, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులను అడుగుతున్నాం, మీ గుళ్ళ మీద చేసుకుని చెప్పండి. అసలు ఎందులోనైనా పరీక్షిత్ రాజు గారు ఇన్వాల్వ్ అవుతారా? ఇంత దారుణమైనటువంటి మాటల ప్రపంచంలో ఎక్కడా లేనంత గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఇస్తుందట. కనీసం స్టేజ్ ఎక్కనిలా అక్కడ ఎంత అల్లరి జరిగింది. మేం కష్టపడ్డాము, మేం డబ్బులు ఖర్చు పెట్టాము, మమ్మల్ని స్టేజ్ ఎక్కనివ్వట్లేదు అని మీ నాయకులు పాపం గోల పెడుతున్నారు. ఏం గౌరవం ఇచ్చారు మీరు? అలాగే చివరిలో ట్విస్ట్ ఏంటంటే ఒక రౌడీ షీటర్కి నామినేటెడ్ పదవి స్థానం కౌగిలించుకోవడం. పాపం ఈయనేదో చెప్తున్నారు కేసు గురించి, మీరు అలా చేయండి ఇలా చేయండి మీకు నామినేటెడ్ పదవులు ఇస్తానంటే ఒక ఆయన పాపం వెనక నుంచి సార్ నా మీద 9 కేసులు ఉన్నాయి సార్, 9 కేసులు పెద్ద తక్కువేనా అన్నారు. ఈయన లేదు సార్ నా మీద రౌడీ షీట్ పెట్టారు అంటే ఆయన దృష్టిలో పడాలా, రౌడీ షీట్ పెట్టారు. ఈయనేమో రౌడీ షీట్ పెట్టారా అని కౌగులించుకుంది. ఎస్ రౌడీ షీట్, నీకే ఫస్ట్ నామినేటెడ్ పదవి. అంటే రౌడీ షీటర్స్కి అంటే మీరు తప్పులు చేయండి, కేసులు పెట్టించుకోండి అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి అవాంఛనీయ సంఘటనలు జరిగేలాగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఒక రాజకీయ నాయకుడిగా ఇది మీకు సబబా? అలాగే ఆయన మీద రౌడీ షీటు, ఫస్ట్ రౌడీ షీటు ఎలా వచ్చిందో తెలుసా, ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఫస్ట్ రౌడీ షీటు ఎలక్షన్ రోజు జరిగినటువంటి తగుకి ఆయన మీద ఫస్ట్ రౌడీ షీట్. అప్పుడు ఎవరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు ఆ రౌడీ షీట్ ఆయన మీద పడింది? ఎందుకు ఆ రోజు ఆయన మీద రౌడీ షీట్ పడింది? ఒక గిరిజన ఎమ్మెల్యే మీద, ఒక గిరిజన ఎమ్మెల్యే అభ్యర్థి మీద, నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేసి, నన్ను కులంతో దూషించి, కత్తులతోటి కడారాలతోటి చాలామందిని తీసుకొచ్చి నన్ను చంపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మీద రౌడీ షీట్ వచ్చింది. అంటే మీ దృష్టిలో గిరిజన మహిళల్ని కులంతో దూషించండి, మీ దృష్టిలో గిరిజన మహిళల్ని కుదిరితే చంపేయండి, చంపే ప్రయత్నం చేసేయండి, అది మీ రౌడీ షీట్ మీరు మీద వేయించుకోండి అని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి. ఇంతకన్నా నీచమైతే ఉండదు, ఇంతకన్నా దారుణం అయితే ఉండదు. మేము ఎవరి మీద కేసులు పెట్టామండి అన్యాయంగా? ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వాళ్ళు అంటున్నారు కదా అన్యాయంగా కేసులు పెట్టేస్తున్నారు, ఇది చేస్తే ఎవరి మీద అన్యాయం కేసులు పెట్టని చెప్పండి, ఒకటి చెప్పండి. పలానా కేసులో పలానా విషయంలో మీ మీద కేసు ఎమ్మెల్యే గారు పెట్టించారని చెప్పగలరా? మీరు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లప్పుడు ఎన్నికల కోడ్లు ఉల్లంఘించి స్టేషన్ల మీదకి వెళ్ళి ఇది చేస్తే వాళ్ళు మీ మీద కేసులు పెట్టింది, పోలీసుల మీద దురుస్తుగా ప్రవర్తిస్తే మీ మీద కేసు పెట్టారు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే మీ మీద కేసులు పెట్టుంటారు, అది కూడా మేమే కేసు పెట్టామని. అంటే మేము కేసులు పెట్టాము, మేము హెరాస్ చేస్తున్నామని బలవంతంగా చెప్పించుకొని దృష్టిలో పడాలా, నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి చెప్పించుకోవాలా, ఇదే ప్రయత్నం. పాప మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు, పాప మా ఆవిడ ఏం మాట్లాడారో అది డీకోడ్ చేసి నేను ఇప్పుడు రిప్లై ఇద్దామంటే ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు, సారీ టు సే. పాప మా ఆవిడ మొహంలో భయమే కనిపించింది, ఆ భయం ఏంటో తెలియదు, ఆ భయం ఏంటో తెలియదు, వాట్ ఎవర్ ఇట్. కానీ లోకేష్ గారు శంకారావం పేరు చెప్పి ఇక్కడికి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్పి
ఏదో వచ్చాం, అబద్ధాలు చెప్పాం, ఎమ్మెల్యే మీద బురద జల్లాం, వాళ్ళ కుటుంబం సభ్యుల మీద బురద జల్లాం, వెళ్ళిపోయాం అంతే. కార్యకర్తలు రెచ్చగొట్టాం, అది తప్ప ఏం జరిగింది ఇక్కడ? నేను ఒకటే సూటుగా ప్రశ్నిస్తున్నా. కురుపాం నియోజకవర్గంలో 2014 నుంచి 19లో మేము ఇచ్చిన ఈ హామీలు కురుపాం నియోజకవర్గంలో మేము చేశాము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ హామీలు నెరవేర్చామని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో కురుపాం నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో, ఇదిగో ఇది మేము నెరవేర్చాము, ఇది మేము మీకు చేసాము అని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? మీరు చేసింది చెప్పుకునే పరిస్థితి లేక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే దాన్ని మెచ్చుకోలేక, ఏదో ఒక అబద్ధం బురద జల్లి కాలయాపన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్న చందంగానే మీ ప్రెస్ మీట్ సాగింది తప్ప వేరేది కాదు. మీరు జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ, మా మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మా కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు మీరు కానీ, మీ నాయకులు, మీ కార్యకర్తలు కానీ ప్రూవ్ చేసే దమ్ము, ధైర్యం మీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం. ఇదే మీడియా ముఖంగా మేము సవాల్ విసురుతున్నాము. మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీడియాకి చూపించండి. మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, మేము పెట్టిన తర్వాత పెడతారు, అలాగో ప్రూఫ్లు చూపించి ఇదిగో ఈ క్వశ్చన్ ఈవిడ ఎలా చెప్పారు, దాని దగ్గర మా దగ్గర ఆన్సర్ ఉందని చెప్పండి. అంతే తప్ప ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మీరు వచ్చి. ఇది కాదు, మేము మాట్లాడిన దానికి ఇదిగో ఆన్సర్, ఇదిగో ప్రూఫ్ చెప్పండి. అంతకుముందు 500 కోట్లు ఉన్నారు, ఏం మీ నాయకుడు ఇప్పుడు వచ్చి 500 కోట్లని ఎందుకు చెప్పలే? 500 కోట్లు అవినీతి చేసిన పుష్పశ్రీని ఎందుకు మాట్లాడలే? అంటే సవాల్ వేసాం, పారిపోయారు, మీరు నిరూపించలేకపోయారు. నేను రాలేదట, అందుకే నేను చెప్పలేదట. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయట, కానీ నేను వస్తేనే చూపిస్తారట. ఎందుకు నా మీద అంత కన్సర్న్ ఎందుకు? పర్లేదు చూపించండి ప్రెస్కి. మరి మీ నాయకుడు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది కదా, ఆయన మాట్లాడేవారు కదా. ఎందుకు రోజు రోజుకి అబద్ధాలు చెప్పి వచ్చిన నాయకులకి దొంగ స్క్రిప్ట్లు ఇచ్చి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా ఇక్కడ హననం చేసి దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడం దేనికి? ఎప్పటికప్పుడు మీరు చేసే అబద్ధాలని, మీరు చెప్పే అబద్ధాలని, మీరు చేసే ఆరోపణలన్నీ అవాస్తవాలని మేము ఎప్పటికప్పుడు క్లియర్ కట్గా చెప్తున్నాం. అయినా సరే ప్రతిసారి అబద్ధం చెప్పడం, ప్రజల ముందు ఫూల్స్ అవ్వడం, ఇదే కదా తెలుగుదేశం నాయకులకి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఏ ఆరోపణ చేసినా మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. సవాలు విసురుతున్నాం.